హాయ్, నా పేరు రమేష్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంక్రాంతి పండుగ ముచ్చట్లు. తమ్మునీళ్ళు చూశారు కదండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది సంక్రాంతి పండుగ గురించే. సంక్రాంతి పండుగ గురించి ఏమని వర్ణిస్తామండి? అది కేవలం 4 రోజుల పండుగ మాత్రమే కాదు, నెల రోజుల పాటు సాగే ఒక ఎమోషను. ధనుర్మాసం మొదలైన దగ్గర నుండి, నెలగంట పట్టిన దగ్గర నుంచి, కార్తీక మాసంలో మనం శివుణ్ణి ఏ విధంగా ఆరాధించామో ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటాం. ఈ నెలగంట పట్టిన దగ్గర నుండి మన ఇళ్లల్లో స్త్రీలు ఉదయమే వేకువజామున నిద్రలేచి తలంటి స్నానం చేసి వాకిలి ఊడ్చి కల్లాపు జల్లి రంగురంగుల ముగ్గులు పెట్టి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ఆ ముగ్గుల మధ్యలో పెట్టి పూజ చేసుకున్న తరువాతే మిగతా పనులకు వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా ఈ నెల రోజులు జరిగే ప్రాసెస్సే. తెల్లవారుజామునే 3-4 గంటలకు ఢమ 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 అనురు డమరకం వాయించుకుంటూ శంఖం ఊదుతూ బుడబొక్కల వాళ్ళు వస్తారండి. వాళ్ళు మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే జంగమయ్య రూపంలో మన ఇంటి ముందుకు వచ్చాడని భావించి వారికి మనకు తోచిన కానుకలు సమర్పించుకుంటూ ఉంటాం. కొంచెం తెల్లవారిన తర్వాత మన వీధిలో రోడ్డుకి ఇరువైపులా కూడా ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులతో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు మధ్యలో ఉంటూ ఆ రోడ్డు మధ్యలో నుండి ఆ వీధి చివరి నుండి హరికీర్తనలు పాడుకుంటూ హరిదాసు వస్తూ ఉంటే మన ఇళ్లలో ఉన్న ఆడవారందరూ కూడా బియ్యం స్వయం పాకాలు పట్టుకొని గుమ్మం ముందు నుంచొని ఆ హరిదాసు రాగానే వారికి సమర్పిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ఎండెక్కిన తర్వాత గంగిరెద్దులు వాళ్ళు గంగిరెద్దుని తీసుకొని వచ్చి డూడు బసవన్న విన్యాసాలతో నాట్యం చేపిస్తూ అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అంటూ వారు ఆ గంగిరెద్దుతో చేయించే విన్యాసాలు సాక్షాత్తు ఆ మహానందీశ్వరుడే మన ఇంటి ముందుకు వచ్చి నాట్యం చేస్తున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఈ నెల రోజులు జరిగిన తర్వాత ఇక అప్పుడు అసలైన సంక్రాంతి పండుగ మొదలవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ ఈ 4 పండుగలు 4 రోజులు కూడా మనం సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఇది సంక్రాంతి పండుగ అంటే రైతుల పండుగ అండి. ఎందుకంటే సార్వాదార్వ పంటలు ఉంటాయి కదా, అదేనండి రబీ ఖరీఫ్ పంటలు. మనకు సార్వా పంట చేతికొచ్చే టైము, రైతులందరి దగ్గర డబ్బులుండే టైము. అందుకనే మన తెలుగువారు ఈ సంక్రాంతి పండుగను ఘనంగా చేసుకోవటానికి రైతుల పండుగ అనేది ఒక పేరు వచ్చింది. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేయి పిండి వంటలు, అరిసెలు, జంతికలు, పాకుండలు, బొబ్బట్లు, సున్నుండలు, పూతరేకులు, గులాబీలు, ఇక జంతికలు, ఆకువళ్ళు, ఇక రకరకాల పిండి వంటలన్నీ కూడా చేసుకొని డబ్బాల్లో పెట్టుకొని ఆ 4 రోజులు కూడా ఇంటి ఆడపడుచులు అల్లుళ్ళు వస్తే వాళ్ళతో ఒక సరదాగా ఆ పిండి వంటలు తింటూ ఆ పండుగని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇక భోగి పండగ ముందు రోజు సాయంత్రం మేమందరం కూడా చిన్నతనంలో ఒక 10 నుండి 20 సంవత్సరాల్లో పిల్లలందరం కూడా ఇంటింటికి తిరిగి పిడకలో, పుల్లలో, కట్టెలు, దొంగలో పోగు చేసుకొచ్చి ఆ భోగి మంట వేసే ప్రదేశంలో పేరిస్తే ఒక పెద్ద గుట్ట కింద తయారైపోయాయి.
భోగి పండుగ రోజున ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకు భోగి మంట వెలిగించేవాళ్ళం. ఉదయం 6 అయ్యేసరికి అవంతా శుభ్రంగా నిప్పులుగా తయారయ్యి శుభ్రంగా కాలి ఆ భోగి మంటలో ఉన్న పొలలో పిడకలు అన్నీ శుభ్రంగా కాలి ఉదయం 6 గంటలకల్లా నిప్పులుగా తయారైతే ఆ నిప్పుల మీద కుండలతో నీళ్లు పెట్టుకొచ్చి ఆ భోగి మంటలో కాచుకొని భోగి స్నానాలు అన్నీ కూడా చేసేవాళ్ళం. ఆ రోజు భోగి పండగ రోజున 5 సంవత్సరాల లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారండి. భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు, అటుకులు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర నాణ్యాలు, అక్షింతలు, పువ్వులు కలిపి మిగతా పిల్లలందరినీ పిలిచి పేరెంటాలను పిలిచి ఆ చిన్నపిల్లల దృష్టి ఏదైనా ఉంటే అది పోవటానికని పోపిస్తూ ఉంటారు. ఇక్కడ భోగిపళ్ళు పోసే ఉద్దేశంలో ఇంకొకటి కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే భోగిపళ్ళు పోసినప్పుడు తల మీద చిల్లర నాణ్యాలు కనుక ఉంటే వాడు భోగవుతాడని, అలాగే రేగిపళ్ళు ఉంటే కనుక వాడు యోగవుతాడని ఒక నానుడు ఉంది. పూర్వం ఇవన్నీ పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. ఇక సంక్రాంతి పండగ భోగి రోజున మరొక ముఖ్యమైన ఘట్టం ఏంటంటే మా ఇంటి దగ్గర రామాలయం నుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చేది. అదేంటంటే మన ఊరు ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు మహిళలకు ముగ్గుల పోటీ కలదు. కావున ప్రతి ఒక్క మహిళ కూడా ఈ పోటీలో పాల్గొని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు గెలుచుకోవాల్సిందిగా కోరుచున్నామని ఒక అనౌన్స్మెంట్ వచ్చేది. ఇక ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ఇక ఆడవారందరూ కూడా ఇంట్లో పనులు చకచకా చేసేసుకొని వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల నుండి ఆ ముగ్గుల పోటీల్లో పాల్గొనేవాళ్ళు. ఆ విధంగా భోగి పండుగ జరిగేది. ఈ 4 రోజులు కూడా మనకు వండుకునే ఆహార పదార్థాల్లో కూడా ఒక నియమం ఉందండి. పెద్దలు చెబుతూ ఉంటారు, భోగి పండగ రోజున పులగమన్నం నెయ్యితో కలుపుకొని తినాలని, సంక్రాంతి పండగ రోజున ముద్దపప్పు చారు తినాలని, కనుమ పండుగ రోజున అన్ని కూరగాయలతో చేసిన దప్పలం తినాలని, అలాగే ముక్కనుమ రోజున ముక్క కక్కలు అంటే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఇలాగా ముక్కనుమ రోజున తిని ఇక ఆ సంవత్సరం సంక్రాంతి పండగకి వీడ్కోలు పలుకుతూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే తెలుగు వారికి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండే వాళ్ళకి సంక్రాంతి పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. అవునండి, మాకు మా ఊర్లో ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది. అక్కడ ఆడవారికి పిల్లలకు రంగుల రాట్నాలు, జైంట్ వీలు అవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకో పక్కన పేక ఆట, గుండాట ఉండేది. మరో పక్కన కోడి పందాల బరి ఉండేది. ఈ విధంగా ఆ 3-4 రోజులు కూడా ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి అదంతా కూడా శుభ్రంగా ఎంజాయ్ చేసి ఇంట్లో ఎన్ని పిండి వంటలు ఉన్నా చిన్నపిల్లలు మేము అప్పుడు వెళ్ళి అక్కడున్న జీడిలో పప్పు చెక్కలు కొనుక్కొని తిని కలరగోలి సోడా తాగి పుల్లైసు చీకితే కానీ మాకు తృప్తి ఉండేది కాదు. ఇక చుట్టపట్టాలతో బంధువులతో మన తెలుగు వారందరూ కూడా ఈ సంక్రాంతి పండుగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే పిండి వంటలు, కొత్త బట్టలు, ఆడపడుచులు, అల్లుళ్ళు, స్నేహితులు, బంధువులతో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఒక పండగ అండి. ఈ పండగను తలుచుకుంటే అదొక రకమైన ఉత్తేజం, హ్యాపీనెస్ వచ్చేస్తాయండి. మీరందరూ కూడా మరి ఈ సంక్రాంతి పండగను చాలా ఘనంగా ఆత్మీయులు, స్నేహితులు, బంధువులతోటి చక్కగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.